హలో. ఓకే, వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఎస్ సార్, ఎస్ సార్, వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఆల్రైట్. నేను ఇక్కడ మీకు స్లాక్ లో యాడ్ అయిన తర్వాత స్లాక్ లో మీకు మెయిల్ అడ్రస్ యాక్సెస్ చేస్తాను కదా, సో ఇన్బాక్స్ చెక్ చేసినట్లయితే మీకు ఇన్విటేషన్ వస్తుంది. సో ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తే ఈ స్లాక్ అనే మీకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు జనరల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేశాను నేను, ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో docs.microsoft.com ఉంది కదా, ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది ఇన్స్టాల్ యాజ్ అన్ యాప్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్ స్టోర్. సో ఇది చూస్ చేయకండి, ఎందుకంటే 64 బిట్ మీ సిస్టమ్స్ అన్ని 64 బిట్టే కదా. ఓకే, 64 బిట్ మిషన్ అయినట్లయితే ఇది ఏం చేస్తుందంటే 32 బిట్ 64 బిట్ రెండు డౌన్లోడ్ చేస్తుంది. దీనికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ డౌన్లోడ్ పవర్ బిఐ డెస్క్టాప్ డైరెక్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ సెంటర్ పేజ్ అని ఒకటి ఆప్షన్ చూడండి, లింక్ ఉంది. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సో అది క్లిక్ చేయండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 32 బిట్ కింద ఉన్నది 32 బిట్, పైన ఉన్నది 64 బిట్. 64 బిట్ అని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ, రైట్. సో ఇది మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ నెక్స్ట్ కొట్టండి, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. ఇన్స్టలేషన్ ఎలా అంటే ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ అయింది, చూద్దాం. మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత అది ఈఎక్సీ ఫైల్ డబుల్ క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. మీకు అన్ని డిఫాల్ట్ ఆప్షన్సే, మీరు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నెక్స్ట్ మీరు ప్రెస్ చేసి సరిపోతుంది. ఓకే, సో ఈ లింక్ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, జస్ట్ ఫాలో అవ్వండి అంతే. ఏమన్నా మీకు డిఫికల్టీ ఉంటే ఇన్స్టలేషన్లో స్లాక్లోనే పోస్ట్ చేయండి ఎర్రర్తో పాటు, లేదా స్క్రీన్ షాట్, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఈ పార్ట్ అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఓకే, మీకు పవర్ బిఐ ఒకసారి ఇన్స్టలేషన్ అయిన తర్వాత పవర్ బిఐ డెస్క్టాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది కంప్లీట్లీ ఫ్రీ టు, సో మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 వీక్స్ వరకు మీకు పే చేయాల్సిన అవసరం లేదు, ఏ పవర్ బిఐ టూల్ కూడా. పవర్ బిఐ సర్వీస్కి పే చేయాల్సి ఉంటుంది, చూద్దాం తర్వాత. పవర్ బిఐ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. యాక్చువల్లీ ఇది రీసెంట్ ఫైల్స్ ఏమైనా యాక్సెస్ చేస్తుంటే, లేదా అంటే వీడియోస్ కానీ డెమో వీడియోస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవి అవసరం లేదు, జస్ట్ మీరు క్లోజ్ చేసేయండి. ఇప్పుడు జస్ట్ ఓవర్వ్యూ చూద్దాం ఈ టూల్ ఎలా ఉంటుంది అన్నది. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది క్యాన్వాస్ అండి, రిపోర్టింగ్ వ్యూ. సో ఇక్కడ మీకు విజువలైజేషన్స్ ఏమన్నా మీరు క్రియేట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ బ్లాంక్ కనిపించడానికి కారణం ఏంటంటే మనం ఏమి డేటా అనేది యాడ్ చేయలేదు కాబట్టి. ఓకే, పని చేద్దాం, డేటా యాడ్ చేద్దాం. ఇక్కడ మీకు పైన హోమ్ మెన్యూలో గెట్ డేటా అని ఆప్షన్ ఉంది, అవునా. సో ఇక్కడ మీకు నాకు సిఎస్వి ఫైల్ ఒకటి ఉంది, లెట్ మీ ఓపెన్ ఇట్. ఇక్కడ text/csv అంటే కామా సపరేట్ వాల్యూ, మీకు ఐడియా ఉందా సిఎస్వి అంటే? సిఎస్వి అంటే ఐడియా ఉందా? సార్, ఇది ఎక్సెల్ ఫైల్, కామా సపరేట్ వాల్యూ. డేటా అన్నది మనకి సపోజ్ డేటా 1 ఇలా ఉందనుకోండి, నార్మల్ టెక్స్ట్ ఫైల్లో సిఎస్వి ఫార్మాట్తో ఇలా ఉన్నట్లయితే, అంటే కామా సపరేటెడ్ అంటే డేటా అన్నది కామా సపరేటెడ్ కాబట్టి దీన్ని సిఎస్వి ఫైల్ ఫార్మాట్ అంటాం.
ఓకే. నెక్స్ట్ మీకు రో అన్నది ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో, ఇలా ఉన్న డేటాని కామా సెపరేట్ వాల్యూస్ అని అంటాం. యాక్చువల్లీ ఇది CSV కాదు. సో, ఎక్సెల్ ఫైల్. సో, ఎక్సెల్ వర్క్‌బుక్ ఇక్కడ ఓకే. చూసారు కదా! గెట్ డేటాలో ఎక్సెల్ మీద క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్‌గా మీకు ఐకాన్ ఉంది ఎక్సెల్. క్లిక్ చేసి డేటా ఎక్కడుందో మీకు, ఎక్కడ మీరు ఫోల్డర్ క్రియేట్ చేస్తుంటారో, ఆ ఫోల్డర్‌లో ఈ ఫైల్ ఉంటుంది. ఇది జస్ట్ మీరు ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఈ ఫైల్ నేను స్లాక్‌లో ప్రొవైడ్ చేశాను. data.xls ఆ ఫైలు. ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు చేయవలసింది హెచ్‌పి అడ్మిన్స్ అని ఒక షీట్ ఉంటుంది. యాక్చువల్‌గా ఎక్సెల్ ఓపెన్ చేస్తే మీకు ఎక్సెల్ ఫైల్‌లో మల్టిపుల్ షీట్స్ ఉంటాయండి. సో, మీకిక్కడ చూడండి మల్టిపుల్ షీట్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ కూడా ఒక్కొక్క షీట్ ఒక్కొక్క టేబుల్ అన్నమాట. రైట్? సో, ఆ ఆప్షన్సే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మల్టిపుల్ షీట్స్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో, మనకి ఈ డెమోకి కావాల్సిన ఫైల్ ఏంటి హెచ్‌పి అడ్మిన్స్. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదా హెచ్‌పిఐ అడ్మిన్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా వస్తుంది. రైట్? సో, ఇక్కడ మీరు చేయవలసింది నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా. చూడండి కింద ఆప్షన్ ఉంది కదా! లోడ్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా క్యాన్సిల్ అని చెప్పి మీరు ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ట్రాన్స్‌ఫార్మ్ డేటా యాక్చువల్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు డేటాని లోడ్ చేయాల్సి ఉంటుంది. దేంట్లో? పవర్ BI డెస్క్‌టాప్‌లో. లోడ్ చేసిన తర్వాత దాన్ని డేటా క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. దీన్నే మనం ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం. లేదా డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం. ఓకే. అండ్ దెన్ మీకు డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ డేటా ఇప్పుడు డాక్స్‌ని యూజ్ చేస్తాం యాక్చువల్‌గా. డేటా మోడలింగ్ అంటాం దీన్ని. ఇంట్లో డాక్స్ అనే ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఇక్కడ మనం అనే లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఓకే. ఆ డేటా మోడలింగ్ అన్నది ఏంటంటే మేము మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయనుకోండి దాన్ని లింక్ చేయడం ఎలాగా, కొత్త కాలమ్స్ క్రియేట్ చేయడం ఎలాగా ఉన్న డేటా నుంచి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఫోర్త్ ఆప్షన్ ఏంటి డేటా విజువలైజేషన్. అంటే రిపోర్ట్స్ ప్లాట్ చేయడం ఇవన్నీ కూడా అన్నమాట. ఫైనల్‌గా మనం పబ్లిష్ చేయడం లేదా డిప్లాయ్. మన సర్వర్‌లో లేదా ఆన్‌లైన్‌లో మనం డిప్లాయ్ చేసామంటే లేదా యాప్స్ ద్వారా డిప్లాయ్ చేసామంటే యూజర్స్ అనేవాళ్ళు ఆ విజువలైజేషన్స్, ఆ చార్ట్స్‌ని చూస్తారన్నమాట. డాష్‌బోర్డ్స్‌ని చూస్తారు. సో, ఇది మనకి డేటా విజన్ ఫస్ట్ వీక్ ఉంటుందండి. ఇది మనం ఈ వీక్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్. డేటా లోడ్ అనేది మీకు బేసిక్స్ మీకు ఈ వీక్ కవర్ అవుతాయి. ఫస్ట్ వీక్ అండ్ అంతేకాకుండా మీకు 4th అండ్ 5th వీక్‌లో కూడా కవర్ అవుతాయి. ఓకే. డీటెయిల్‌గా మిగతా డేటా సోర్స్ మనం ఎక్సెల్, CSV మట్టి కనెక్ట్ చేయడం చూసాం. సో, మిగతా డేటా సోర్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలన్నది ఈ 4th అండ్ 5th వీక్‌లో చూద్దాం. డేటా క్లీనింగ్ అని చెప్పాం కదా! అది సెకండ్ వీక్. అండ్ డేటా మోడలింగ్ అని చెప్పాం కదా! థర్డ్ వీక్. అండ్ పబ్లిష్ అనేది 4th అండ్ 5th వీక్స్. ఓకే. ఫైన్. దీంట్లో ఏమైనా మనకి ఈ ఫ్లోలో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఈ కోర్స్ మొత్తం ఎలా ఉంటుందని ఫ్లో ఉంటుంది ఎలా ఉంటుందని అర్థమైందా? దీని మీద క్వెషన్స్ ఉంటే అడగండి. సంతోష్ అండ్ భార్గవ్. సార్ నో ఇష్యూస్. అలాగే. సో, ఈ వీక్ మనం డిస్కస్ చేసుకోబోయేది డేటా వెరిఫికేషన్. ఎందుకు డేటా వెరిఫికేషన్ డైరెక్ట్‌గా వెళ్తున్నాం అంటే ఈ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్, డేటా మోడలింగ్ వెళ్ళట్లేదు. కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది. సో, సింపుల్ స్టఫ్ అనేది ఫస్ట్ వీక్‌లో మనం కవర్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ కొంచెం సెకండ్, థర్డ్ వీక్‌లో కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోవడం. ఓకే. ఫైన్. ఇక్కడ మనం నేను ఇక్కడ క్లిక్ చేశాను. ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈరోజు నేను అంటే ఈ ఫైల్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్ అంత డేటా క్లీనింగ్ అంత అవసరం లేదు. సో, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. జస్ట్ మీకు చూపించడం కోసం ఇది ఓపెన్ చేశాను. ఇది ఒక సెపరేట్ మళ్ళీ టూల్. చూడండి. మీకు డెస్క్‌టాప్ అనేది వేరు ఇలా ఉంటుంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది.
సో ఏమైనా క్లీనింగ్ మొత్తం చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే క్లోజ్ అండ్ అప్లై. ఇక్కడ మీకు చూడండి టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు క్లోజ్ అండ్ అప్లై కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో నేను క్లిక్ చేశాను. ఇప్పుడు లోడ్ అవుతుంది. మీరు గమనిస్తే లోడ్ అవుతున్నప్పుడే అప్లై చేంజెస్ లాంటివన్నీ వస్తున్నాయి కదా. లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఫీల్డ్స్ చూసారండి, మీకు రైట్ మీకు రైట్ సైడ్లో ఇక్కడ ఫీల్డ్స్లో హెచ్పి అడ్మిన్స్ అని ఆ షీట్ లోడ్ అయింది. మొత్తం చూస్తే డేటా అనేది అందరికి కనిపిస్తుంది కదా. హెచ్పి అడ్మిన్స్ అని ఒక మనకి డేటా మొత్తం లోడ్ అయింది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా కాలమ్సే. మనం ఇక్కడ చూస్తే డేటా ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటా హెచ్పిఐ అడ్మిన్స్ where is that? హెచ్ కదా. సో ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చినవి. డేటా, డేట్, రీజియన్ నేమ్, ఏరియా ఇక్కడ సేమ్ అదే ఉంటాయి, కాకపోతే ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఈ డేటా ఒకటే నిజానికి. చూడండి ఇక్కడ డేట్, రీజియన్ నేమ్ అన్నది రీజియన్ నేమ్, ఏరియా. సో ఈ డేటా అంతా కూడా ఇక్కడ నుంచి మనం ఫెచ్ చేసుకున్న డేటా. రైట్, సో ఇక్కడ మనం డేటా లోడ్ చేసాం. ఒకవేళ మీరు ఈ డేటాని కంప్లీట్గా ఎక్సెల్లో మీరు ఏ విధంగా చూసారో సో ఆ విధంగా డేటా మొత్తం చూడాలనుకున్నట్లయితే ఇక్కడ కేవలం టేబుల్ నేమ్ అండ్ కాలమ్ నేమ్స్ మటుకే ఉన్నాయి. ఇక్కడ మీరు డేటా మొత్తం చూడాలనుకున్నట్లయితే చూడండి లెఫ్ట్ సైడ్ మీకు ఇది రిపోర్టింగ్ వ్యూ బై డిఫాల్ట్ కనిపిస్తుంది. రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంది డేటా అని కదా. సో ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు క్లిక్ చేసినట్లయితే ఆ డేటా మీకు ఎక్సెల్లో ఏ విధంగా కనిపించిందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్ చూసినట్లయితే సేమ్ ఇంతకుముందు మనకి రిపోర్టింగ్ వ్యూలో ఏ విధంగా మనకి కంప్లీట్గా కాలమ్స్ లిస్ట్ ఇచ్చిందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. సపోజ్ ఇక్కడ మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలనుకున్నా కూడా సార్ట్ అసెండింగ్ లేదా సార్ట్ డిసెండింగ్ చేసుకోవచ్చు. రైట్, ఇంకొక ఆప్షన్ ఉంది. రిపోర్ట్ ఒకటి, డేటా ఒకటి, ఇంకొకటి మోడల్ అని ఉంది. ఇది యాక్చువల్ డేటా మోడలింగ్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఇక్కడ థర్డ్ వీక్లో డేటా మోడలింగ్ వస్తుందని చెప్పి. సో ఇక్కడ మనం మల్టిపుల్ టేబుల్స్ ఉంటే దాన్ని జాయిన్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు. సో ఇది డీటెయిల్గా థర్డ్ వీక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వ్యూ గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మనం రిపోర్ట్ వ్యూ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, కన్స్ట్రక్టివ్గా వెళ్ళడం కోసం పని చేద్దాం. లెట్ మీ క్లోజ్ దిస్. సో నేను ఈరోజు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను 1 by 1. సో ఫస్ట్ మనం పవర్ బిఐ డెస్క్టాప్ టూల్ అనేది కొంచెం ఓవర్వ్యూ చూసాం. రైట్, యాక్చువల్లీ ఇది ఓవర్వ్యూ, బట్ ఓవర్వ్యూ చూస్తే కొంతవరకు చూసాం. ఇక్కడ మనకి చార్ట్స్ అనేవి ఉంటాయి విజువలైజేషన్స్ కింద ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చార్ట్సే. ఇవి 1 by 1 చూద్దాం. కింద ఫీల్డ్స్ అని చెప్పేసి ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ విజువలైజేషన్స్ అనేవి ఎలా ఫార్మాట్ చేయాలనేది మనం ఈ వీక్లో చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఫార్మాటింగ్ కనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా పేజ్ అని ఎందుకు కనిపించడం కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఒక పేజ్, మనకి ఎక్సెల్లో ఒక షీట్ 1 షీట్ 2 ఎలాగో సేమ్ అదే విధంగా పేజ్ 1 పేజ్ 2 పేజ్ 3 అలాగనమాట. లెట్ మీ క్లోజ్ ఇట్. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్. ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయిందల్లా ఏంటంటే రిబ్బన్. ఈ రిబ్బన్ని మీరు మినిమైజ్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ స్విచ్ రిబ్బన్స్ అని చూడండి రైట్ కార్నర్లో కనిపిస్తుంది కదా. మినిమల్ వ్యూ ఇది. ఒక మ్యాక్సిమం వ్యూ కావాలనుకున్నట్లయితే స్విచ్ రిబ్బన్ కింద డ్రాప్ డౌన్ అది క్లిక్ చేసినట్లయితే మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు మెన్యూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ, హెల్ప్, ఎక్స్టర్నల్ టూల్స్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా మీకు కోర్స్ ఎండ్ అయ్యే లోపల మీకు అన్ని ఆప్షన్స్ అన్ని కవర్ అవుతాయి. సో దీని గురించి అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మనం లోడ్ చేసేటప్పుడు ఇక్కడ హోమ్లో ఎక్సెల్ వర్క్ బుక్ మీద క్లిక్ చేస్తాం అంతవరకే. రైట్, ఇంతకుముందు డేటా క్లీనింగ్ విండో ఓపెన్ అయింది కదా, అది ఓపెన్ చేయాలనుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది. సో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి అవసరం లేదు మనకి.
ఒక క్లిక్ చేయాలనుకుంటే ఇక్కడ ఇది ఆప్షన్ అండి, ట్రాన్స్ఫార్మ్ డేటా కనిపిస్తుంది కదా అది. ఇప్పుడు డేటా విజువలైజేషన్ వెళ్దాం. ఏదో ఒక టేబుల్తో స్టార్ట్ చేద్దాం, సింపుల్ టేబుల్తో. నేను ఇక్కడ టేబుల్ అనే ఆప్షన్ ఇక్కడ విజువలైజేషన్ చూసారా, అది క్లిక్ చేశాను. ఆబ్వియస్లీ అది బ్లాంక్, ఒక టైల్. దీని మీద డేటా అనేది మనం డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నాకు రీజన్ నేమ్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూడండి చెక్ బాక్స్ ఉంది కదా, సెలెక్ట్ చేశాను, రీజన్ నేమ్ కనిపిస్తుంది. ఇంకా ఏమైనా సేల్స్ వాల్యూమ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టేబుల్ మనం విజువలైజేషన్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఒకవేళ వేరే చార్ట్ సెలెక్ట్ చేసాం అనుకోండి, జస్ట్ ఇదే ఫోకస్ పెట్టాను, సెలెక్ట్ చేయాలనుకోండి, జస్ట్ మీరు ఆ విజువలైజేషన్ మీద చెక్ చేసి సరిపోతుంది, ఆటోమేటిక్గా మారిపోతుంది. రైట్, ఇవన్నీ కూడా 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనం ఈరోజు టేబుల్ చూద్దాం. సో అర్థమైందా ఈ పార్ట్ వరకు, ఎలా మనం బేసిక్ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలన్నది, ఎలా ఇక్కడ కాలమ్స్ యాడ్ చేసుకోవాలన్నది. ఓకే, ఇక్కడ ఫిల్టర్ని కొంచెం హైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఈ విజువలైజేషన్ కింద ఈ ఫీల్డ్స్ అనే ట్యాబ్లో రీజన్ నేమ్ అండ్ సేల్స్ వాల్యూమ్ కనిపిస్తుంది, అవునా? చూడండి ఇక్కడ మనం యాడ్ చేసినవి కావాలంటే చూద్దాం. చూడండి మీకు రెండు కనిపిస్తున్నాయి. ఒకవేళ జనరల్గా ఏంటంటే ఇది చెక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మీకు డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ వాల్యూస్లో మీకు, కాకపోతే ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళకండి, ఇక్కడ మీరు ఫీల్డ్స్లోకి వెళ్ళి ఇక్కడ వాల్యూస్ అని ఉంది, ఇక్కడ యాక్సెప్ట్ చేసేది ఇక్కడ వాల్యూస్ మటుకి. సో మనం రీజన్ నేమ్ అండ్ సేల్స్ వాల్యూమ్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, ఆటోమేటిక్ ఇక్కడ సెలెక్ట్ అయింది, చూడండి ఎల్లో కలర్ కనిపిస్తుంది, రైట్? ఒకవేళ మీరు ఆ ఆర్డర్ మార్చాలనుకున్నట్లయితే జస్ట్ మీరు డ్రాగ్ అప్ ఆర్ డ్రాగ్ డౌన్, మల్టిపుల్ వేల్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ యావరేజ్ ప్రైస్ ఉంది, నాకు యాక్చువల్గా రీజన్ నేమ్ ఫస్ట్ రావాలి, యావరేజ్ ప్రైస్ సెకండ్ రావాలి, సేల్స్ వాల్యూమ్ ఆబ్వియస్లీ థర్డ్ వచ్చింది, రైట్? సో ఈ విధంగా మీరు రీఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నాకు యావరేజ్ ప్రైస్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను అన్చెక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మీకు క్రాస్ బటన్ ఉంది, సో అది క్లిక్ చేసినట్టయితే డిలీట్ అయిపోతుంది అక్కడి నుంచి, వాల్యూస్ నుంచి. యాక్చువల్ డేటా ఏం డిలీట్ అవ్వదు. ఓకే, దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఎవరో జాయిన్ అయినట్టున్నారు. సఫియా కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు, మీరు దయచేసి రేపటి నుంచి 7 o'clock లాగిన్ అవ్వండి. ఓకే, నేను చెప్పే వినిపిస్తుందండి మీకు? సఫియా ఓకే, లాగిన్ అయ్యారు, లాగ్ ఆఫ్ అయ్యారు, రైట్? ఓకే, లెట్స్ సీ దిస్ వన్. ఓకే, జస్ట్ మీకు ఓవర్వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. ఈవెన్ ఓవర్వ్యూ ఆఫ్ పవర్ బై డెస్క్టాప్ కంప్లీట్ అయింది. ఒక సింపుల్ విజువల్ ఎలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి, దాని కాలమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చూసాం, సెకండ్ క్వశ్చన్, రైట్? ఇప్పుడు ఆల్రెడీ రీఆర్డర్ ఎలా చేసుకోవాలని చూసాం, అంటే పైనుంచి కిందకి. ఇక్కడ మనం జస్ట్ మీద ఈ షఫుల్ చేసి సరిపోతుంది, ఆబ్వియస్లీ ఇక్కడ విజువలైజేషన్లో మారిపోతుంది. మల్టిపుల్ ఉన్నప్పుడు, సింగిల్ ఉన్నప్పుడు నో ఇష్యూస్. నెక్స్ట్ అసలు ఎలాగా ఒక నెంబర్ ఆఫ్ డేటా సెట్ ఉంది, ఆ డేటా సెట్ అసలు నెంబర్ ఆఫ్ రోస్ ఎలా చెక్ చేసుకోవాలి. చూడండి డేటాలోకి వెళ్ళాను నేను, డేటా వ్యూకి, ఇక్కడ 1584 రోస్ అని కనిపిస్తుంది. కింద చూడండి బాటమ్ లెఫ్ట్ కార్నర్లో 1584, అంటే ఈ పర్టికులర్ డేటా సెట్లో నాకు 1584 రోస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే 264 డిస్టింక్ట్ వాల్యూస్ అని కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా 264 వచ్చిందంటే మనం ఒక పర్టికులర్ కాలమ్ సెలెక్ట్ చేసాం, దీంట్లో 1584 రోస్ ఉన్నా కూడా కేవలం 264 మటుకే డిస్టింక్ట్. డిస్టింక్ట్ అని అర్థం ఏంటి? సపోజ్ నాకు ఇక్కడ కాలమ్ 1 ఉందనుకోండి, సో యాపిల్, బనానా, రైట్, custard, apple, let's take dates, ఇలా ఉన్నాయి అనుకోండి. దీంట్లో మొత్తం డేటా వచ్చేసి మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6, రైట్?
కొంచెం ఓకే. ఇది కొంతమందికి చాలా బేసిక్‌గా అనిపిస్తుంది. కొంతమందికి కొత్తగా ఉండొచ్చు. సో, మీరు కొంచెం రెస్పాన్సివ్‌గా అంటే అటెంటివ్‌గా ఉండి కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి. బెటర్. దీంట్లో డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్నున్నాయండి? మొత్తం 6 రోస్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్నున్నాయి? అంటే యూనిక్ వాల్యూస్. చెప్పకూడదండి. ఏం డిసైడ్ అయిపోయారా? సంతోష్, భార్గవ్ సార్ చెప్పండి. 6 ఉన్నాయి సార్. ఇక్కడ రోస్ మొత్తం 6 ఉన్నాయి ఇక్కడ ఈ కాలంలో. డిస్టింక్ట్ వాల్యూస్, యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? అంటే రిపీట్ అవ్వనివి ఎన్ని ఉన్నాయి? నాట్ గెటింగ్ సార్ ఎట్లా సార్ అది? ఏంటండి? నాకు అది అర్థం కావాలి సార్. డిస్టింక్ట్ వాల్యూస్ ఉంటాయి. డిస్టింక్ట్ వాల్యూస్ అంటే దీంట్లో యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? అంటే రిపీట్ అవ్వనివి ఎన్ని ఉన్నాయి? రిపీట్ సారీ రిపీట్ అవ్వనివి ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉన్నాయి సార్. నేను రిపీట్ అయ్యే అని చెప్పట్లేదు. రిపీట్ సపోజ్ చెప్పండి. ఇంకోటి చెప్తున్నారు, ఎవరో చెప్పండి సార్. ఒకటే ఉంది కదా సార్ డేట్స్ రిపీట్ అవ్వ. నేను రిపీట్ అవ్వని అంటే నా ఉద్దేశం ఇప్పుడు యాపిల్ ఒకటి, 2 ఉన్నాయి సార్. బనానా ఒకటి, కస్టర్డ్ యాపిల్ ఒకటి, డేట్స్ ఒకటి. మొత్తం ఎన్ని ఉన్నాయి యూనిక్ వాల్యూస్? 2 ఉన్నాయి. 4 ఉన్నాయి కదండి. క్లియర్గా రాస్తున్నా కదా 4. సో యూనిక్ డిస్టింక్ట్ వాల్యూస్ అంటే దీని ఉన్న డేటాలో రిపీట్ అవ్వని కాకుండా కేవలం యాపిల్ని ఎన్నిసార్లు రిపీట్ అయినా ఒకసారి, బనానా ఎన్నిసార్లు రిపీట్ అయినా ఒకసారి, కస్టర్డ్ యాపిల్ ఎన్నిసార్లు రిపీట్ అయినా ఒకసారి, డేట్స్ ఒకసారి ఎన్నిసార్లు రిపీట్ అయినా ఒకసారి. సో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటే 4 ఉన్నాయి. సో ఆ విధంగా ఈ కాలంలో మీకు మొత్తము 264 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. వేరే కాలం సెలెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్లీ మార్జిన్ చూడండి 6 మటుకే ఉన్నాయి. అంటే 1584లో 6 మటుకే డిస్టింక్ట్ రోస్ ఉన్నాయి, రైట్? ఒకవేళ మీరు ఫిల్టర్ చేసుకున్నారనుకోండి, సపోజ్ లెట్స్ టేక్ ఇక్కడ నేను అన్సెలెక్ట్ చేసి కేవలం 1995 1 Jan 1995 మటుకు సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రోస్? యాక్చువల్గా 1584 రోస్ ఉన్నాయి, కానీ ఫిల్టర్ అయినవి 6 మటుకే ఉన్నాయి. కింద కనిపిస్తుంది కదా 6 ఫిల్టర్డ్ రోస్. డేట్ లో వచ్చేసి 264 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, అర్థమైంది కదా ఓవరాల్ గా. కానీ ప్రస్తుతము ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఒక డిస్టింక్ట్ వాల్యూ ఉంది కాబట్టి 1 ఫిల్టర్ డిస్టింక్ట్ వాల్యూస్ అని వచ్చింది. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న దాన్ని ఒకటే కదా, అందువల్ల. ఓకే, అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ మీరు వేరే వాల్యూ సెలెక్ట్ చేద్దాం, చూద్దాం, ఆన్సర్ చేయండి. 1 August 1995 సెలెక్ట్ చేశాను. సో దీన్ని రీడ్ చేసి చెప్పండి. మొత్తం యాక్చువల్గా డేటా సెట్లు ఎన్ని ఉన్నాయి రోస్? 6. ఈ డేటా సెట్లు కాదు, ఓవరాల్ గా డేటా సెట్లు ఎన్ని ఉన్నాయి? మిగతా వాళ్ళు తప్పైనా పర్వాలేదు, ఆన్సర్ చేయండి భార్గవ్. మొత్తం ఓవరాల్ డేటా సెట్ ఎన్ని రోస్ ఉన్నాయి యాక్చువల్గా? క్లియర్ కనిపిస్తుంది కదా? 1584. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఫిల్టర్ అయిన తర్వాత ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం ఇక్కడ? ఇక్కడ మనం ఫిల్టర్ చేసాం, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం? ఇక్కడ ఎన్ని రోస్ కనిపిస్తున్నాయి? 6. ఓకే, డేట్ కాలం లో మొత్తం ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ సెలెక్ట్ చేసాం డేట్ 1. ప్రస్తుతం ఇక్కడ 1 ఒకటే ఉంది. ఓవరాల్ డేటా సెట్లు ఎన్ని ఉన్నాయి? 1584 సార్. డిస్టింక్ట్ వాల్యూస్ ఓవరాల్ డేటా సెట్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి క్లియర్ గా, ఇక్కడ చూస్తే సరిపోతుంది కదా. 264 సార్. 264 ఇక్కడ నేను చూడమంది ఇది ఈ పార్ట్. ఇక్కడ మీకు 1584 రోస్ ఓవరాల్ గా. ఇక్కడ ప్రస్తుతం ఫిల్టర్ చేసినది 6 మటుకే రోస్ ఉన్నాయి. ఈ డేట్ కాలంలో 264 డిస్టింక్ట్ వాల్యూస్ ఓవరాల్ గా ఉన్నా కూడా మనం ఫిల్టర్ చేసింది ఒకటి మటుకే ఉంది. ఓకే,
ఫైన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఈ విజువలైజేషన్ అనేది నేను ఫిల్టర్ చేశాం కదా, ఫిల్టర్ చేసి 6 రోస్ మట్టుకే ఉన్నాయి. అంటే విజువలైజేషన్ ఆల్రెడీ నేను ఇక్కడ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైనా మారుతుందా? మారలేదు. చూడు, కావాలంటే చూద్దాం. నేను మళ్ళీ ఫిల్టర్ అవుట్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఓకే కొట్టేస్తున్నాను. మొత్తం డేటా సెట్ వస్తుంది. ఇక్కడ నాకు విజువలైజేషన్ లో రీజన్ నేమ్ అని ఉంది, రైట్? చాలా నాయిస్ వస్తుంది, కొంచెం కరెక్ట్ చేసుకోండి మీరు. బట్ అండ్ అట్ ద సేమ్ టైం అటెంటివ్ గా ఉండండి. క్వశ్చన్ ఏమైనా వచ్చినప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడిగితే బెటర్, ఇంటరాక్టివ్ గా ఉంటే బెటర్. ఇక్కడ మీకు రీజన్ నేమ్స్ మొత్తం 6 ఉన్నాయి ఇక్కడ, రైట్? సో పని చేద్దాం, ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేద్దాం. రీజన్ నేమ్ లో కేవలం ఒక వాల్యూ మట్టి తీసుకుందాం. గ్రేటర్ మాంచెస్టర్ మట్టి తీసుకుంటున్నా, రైట్? ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ గ్రేటర్ మాంచెస్టర్ మట్టి కనిపిస్తుంది. ఈ విజువలైజేషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఏం అవ్వలేదు, అలాగే ఉంది. సో ఇక్కడ మీరు ఫిల్టర్ అవుట్ చేసినంత మాత్రాన ఈ విజువలైజేషన్స్ ఏం ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? ఓకే సార్, ఓకే. ఫిల్టర్ అవుట్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు దాన్ని. జస్ట్ ఇక్కడ మనం మన పర్పస్ కోసం, జస్ట్ వ్యూ కోసం, అంతవరకే. వ్యూ కోసం ఫిల్టర్ అవుట్ చేసి చెక్ చేసుకోవచ్చు అంతే. కానీ విజువలైజేషన్స్ దీని మీద ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫిల్టర్ ఆప్షన్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇది దీని గురించి డీటెయిల్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ విజువలైజేషన్ వరకే ఇది. ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేస్తే ఖచ్చితంగా ఫిల్టర్ అవుట్ అవుతుంది. ఇది ఎలా అనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అది అడ్వాన్స్ కాన్సెప్ట్ కాబట్టి సీ ఇట్ లేటర్. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆప్షన్ డేటా ట్యాబ్ లో మనం ఆల్రెడీ కొంచెం ఫిల్టర్స్ చూసాము, కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ డేటా ట్యాబ్ లోనే. సో మీకు ఇక్కడ నేను డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ సార్ట్ అసెండింగ్ అని, సార్ట్ డిసెండింగ్ అని ఉంది, అవునా? సో ఆల్రెడీ తెలుసుకో సార్ట్ ఎలా చేసుకోవాలండి. సార్ట్ అసెండింగ్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. డిసెండింగ్ చేసుకోవాలనుకుంటే మీకు ఆటోమేటిక్ సార్ట్ అవుట్ అయిపోతుంది. ఓకే, కావాలంటే గమనించవచ్చు. అసెండింగ్ లో ఉంచుతాం. ప్రస్తుతానికి సార్ట్ అవుట్ చేసి మీకు ఏ కాలం అనేది సార్ట్ అవుట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ పర్టికులర్ కాలం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి సార్ట్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర నుంచి చాలా నాయిస్ వస్తుంది భార్గవ్, మీ దగ్గర నుంచి అనుకుంటాను. సఫియా, మీరు లాగ్ లాగిన్ అవుతున్నారు. సో నేను చెప్పే వినిపిస్తుందా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో సఫియా, వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుంది సార్. మీరు చాలా లేట్ గా జాయిన్ అయ్యారండి. రేపటి 7 o'clock జాయిన్ అవ్వండి. ఓకే సార్. అండ్ మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఓకే సార్. చాట్ లో పెట్టండి. చాట్ తెలుసు కదా మీకు? తెలుసు సార్. ఓకే, చాట్ లో మీ ఈమెయిల్ ఐడి పోస్ట్ చేయండి. నేను స్లాక్ అని ఉంటుంది ఇక్కడ, ఈ స్లాక్ లో మీకు యాడ్ చేస్తాను. ఏమైనా ఫైల్స్ ఏమైనా షేర్ చేయాల్సిన అవసరం ఉన్నా, లేదా లింక్స్ ఏమైనా షేర్ చేయాల్సిన అవసరం ఉన్నా, లేదా మీకు ఏమైనా ఎర్రర్స్ ఏమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ మనం స్లాక్ లో చూద్దాం. ఓకే ఓకే సార్. ఇంతకు మీ పేరు సఫియానేనా, వేరే ఏమైనా నేమ్ ఉందా? ఏం లేదు సార్, సఫియానే నేను. ఆల్రైట్. ఇఫ్ మీరు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడిగినప్పుడు కొంచెం అటెంటివ్ గా ఆన్సర్ చేయండి, లేదా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే సార్. ఓకే, ఇక్కడ కాలం ఫిల్టర్స్. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్. అంటే సార్ట్ ఎలా చేయాలో చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే, మీకు ఫిల్టర్ అనేది కూడా చూసాము ఆల్రెడీ. టెక్స్ట్ ఫిల్టర్ చూసామా? లేదు కదా. కేవలం ఇక్కడ మనం సెలెక్ట్ చేయడం, అన్సెలెక్ట్ చేయడం చూసాము. లెట్ మీ అన్సెలెక్ట్ ఆల్. మీకు స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టెక్స్ట్ ఫిల్టర్స్ అని ఉన్నాయి. టెక్స్ట్ ఫిల్టర్స్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఫిల్టరింగ్ అనమాట. ఇక్కడ మనం డైరెక్ట్ గా చెక్ చేసుకోవడం, అన్చెక్ చేసుకోవడం అదొక ప్రాసెస్. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి అంత పెద్ద ఇష్యూ ఏం కాదు.
ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఇలా చాలా వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుని అన్సెలెక్ట్ చేసుకోవడం కష్టం కదా. సో అలాంటప్పుడు ఈ నెంబర్ ఫిల్టర్స్ లేదా టెక్స్ట్ ఫిల్టర్స్, ఇది టెక్స్ట్ డేటా ఉంటే టెక్స్ట్ ఫిల్టర్స్ వస్తుంది. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఫిల్టరింగ్ అనమాట. అది ఎలా చేయాలని చూద్దాం. సపోజ్ నెంబర్ ఫిల్టర్స్ నేను ఈక్వల్స్ లెట్స్ టేక్ 0.57 అనుకోండి. 0.57 ఉండే మట్టుకే నాకు ఫిల్టర్ అవుట్ అవ్వాలి. ఓకే, కనిపించకపోవడం కారణం ఇది డెసిమల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. సో మనం కేవలం 0.57 ఇచ్చాం కాబట్టి అది మట్టుకే వస్తుంది. లెట్ మీ సెలెక్ట్ ఆల్. ఓ పర్టికులర్ వాల్యూ ఇక్కడి నుంచి కాపీ చేసుకుందాం. లెట్ మీ కాపీ ఇట్. ఈ పర్టికులర్ వాల్యూ మట్టుకే రావాలి. ఓకే, కాపీ అవ్వట్లేదు. 0.901.52515 చూద్దాం. ఒక రో అనేది ఫిల్టర్ అయింది, రైట్. సో ఈక్వల్ అన్నప్పుడు మనకు ఆ పర్టికులర్ వాల్యూ మట్టుకే వస్తుంది. ఒకవేళ వేరే ఆప్షన్ గ్రేటర్ దాన్ అనేది చూద్దాం. ఆబ్వియస్లీ మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు వాల్యూస్. గ్రేటర్ దాన్, డస్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ or equal to, less than or equal to అన్నది. సపోజ్ లెట్స్ టేక్ నాకు 0.2 కంటే అంటే గ్రేటర్ దాన్ అన్నప్పుడు 0 పెడదాం. నెగిటివ్ వాల్యూస్ అన్ని ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. కేవలం పాజిటివ్ వాల్యూస్ మట్టుకే వస్తాయి. ఇక్కడ చూడండి, పాజిటివ్ వాల్యూస్ మట్టుకే ఉన్నాయి. ఇంతకుముందు యాక్చువల్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఈ విధంగా ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ అవుట్ చేసింది మీరు క్లియర్ చేయాలనుకున్నట్లయితే క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ ఆల్ ఫిల్టర్స్ అంటే మిగతావి కూడా మనం ఏమైనా ఫిల్టర్ చేసాం అనుకోండి. సపోజ్ లెట్స్ టేక్ క్లియర్ ఆల్. మీకు ఇక్కడ కూడా మనం కేవలం వెస్ట్ యార్క్షైర్ అని ఫిల్టర్ అవుట్ చేసాం అనుకోండి, సెలెక్ట్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనకి వెస్ట్ యార్క్షైర్ మనకి కనిపిస్తుంది. సో మనం మిగతా ఫిల్టర్స్ మొత్తం అంటే ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఒక ఫిల్టర్ ఉంది, ఇక్కడ కూడా ఫిల్టర్ ఒకటి ఉంది. సో మనం మొత్తం క్లియర్ చేసుకోవాలనుకున్నట్లయితే క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఫిల్టర్ ఆప్షన్ ఇది ఇక్కడ కనిపించట్లేదు, రైట్. స్పెసిఫిక్ గా ఇక్కడ మీకు మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, వెస్ట్ యార్క్షైర్ బట్టి చేసి వెస్ట్ యార్క్షైర్ ఫిల్టర్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే క్లియర్ ఫిల్టర్ కూడా సరిపోతుంది. ఈ ఫిల్టర్ క్లియర్ అయిపోతుంది. సో అది డిఫరెన్స్ క్లియర్ ఫిల్టర్ కి క్లియర్ ఆల్ ఫిల్టర్స్ కి. క్లియర్ ఫిల్టర్ అనేది ఈ పర్టికులర్ కాలం వరకు మటుకే, క్లియర్ ఆల్ ఫిల్టర్స్ అని మిగతా ఈ కాలమ్స్ ఏదైనా మనం ఫిల్టర్ చేసినట్లయితే అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ క్లియర్ సార్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, దగ్గర చూద్దాం. లెట్ మీ సర్చ్ బ్యాక్ అగైన్ వెస్ట్ యార్క్షైర్. క్లియర్ సార్ట్. సో ఓకే, ఇక్కడ ఆల్రెడీ సార్టింగ్ అనేది మనం ఏమి చేయలేదు కాబట్టి అందువల్ల మీకు క్లియర్ సార్ట్ ఎనేబుల్ అవ్వలేదు. చూద్దాం. సార్ట్ అసెండింగ్. ఇక్కడ మీకు సార్ట్ అసెండింగ్ లో ఉంది. ఇప్పుడు క్లియర్ సార్ట్ అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ అని ఏమి ఉండదు. బై డిఫాల్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తుంది, రైట్. అర్థం కదా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంతవరకు? క్లియర్ ఫిల్టరింగ్ కానీ, సార్టింగ్ కానీ, క్లియర్ సార్టింగ్ కానీ, క్లియర్ ఫిల్టర్ కానీ, క్లియర్ ఆల్ ఫిల్టర్స్ కానీ, ఎలా ఫిల్టర్ చేసుకోవాలన్నది కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సఫియా, భార్గవ్ అండ్ సంతోష్. ఏం లేదు సార్. ఓకే, భార్గవ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఆల్ రైట్. సఫియా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫీల్డ్ రీజన్ నేమ్ ఉంది కదా, నాకు రీజన్ నేమ్ వేరేది. ఇప్పుడు నాకు లెట్స్ టేక్ టైన్ అండ్ వేర్ అని అది మటుకు కావాలి నాకు. సో అప్పుడు ఎలా చేయాల్సి ఉంటుంది? ఈ టెక్స్ట్ ఫిల్టర్స్ యూజ్ చేసి. సఫియా, సార్ ఎలా నాకు కేవలం టైన్ అండ్ వేర్ మటుకే కావాలి ఈ పర్టికులర్ కాలంలో. వాడు ఇక్కడ వెస్ట్ యార్క్షైర్ మటుకు సెలెక్ట్ చేస్తున్నాను. సో నాకు టైన్ అండ్ వేర్ మటుకు సెలెక్ట్ అంటే ఫిల్టర్ అవ్వాలి. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది?
టెక్స్ట్ ఫిల్టర్స్ లో ఈక్వల్స్ కి వెళ్ళి టైన్ అండ్ వేర్ ప్రెస్ మీకు టైప్ చేసి టైప్ సరిపోతుంది. చేయాలా? అంతే సార్. లేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అన్ని సిచ్యువేషన్లో మీకు కంప్లీట్ లిస్ట్ అనేది కొన్ని ఉండవు, చాలా ఉంటాయి. కాబట్టి మీకు టెక్స్ట్ ఫిల్టర్స్ ఆర్ నెంబర్ ఫిల్టర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే అడిషనల్గా ఇక్కడ స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, కంటైన్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి టెక్స్ట్ బేస్డ్. అవి డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఓకే మీకు మధ్యలో జాయిన్ అవ్వడం వల్ల అంతగా క్లారిటీ రావట్లేదు అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు కొంచెం క్లారిటీ రావచ్చు. అప్పటికి కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకేనా? రైట్. హౌ టు సాల్వ్ మల్టిపుల్ కాలమ్స్ ఇన్ డేటా వ్యూ. యాక్చువల్లీ ఇది డేటా వ్యూ కంటే కూడా వీ టు రిలై ఆన్. ఓకే ఇక్కడ మీకు మల్టిపుల్ కాలమ్స్ మీరు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. కాకపోతే బెటర్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ ఇప్పుడు మీరు సార్ట్ అసెండింగ్ అన్నారు. ఇక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ సార్ట్ అసెండింగ్ అన్నట్లయితే ఇక్కడ మీకు కనిపించదు. కావాలి చూడండి. సో ఇక్కడ ఇది డిజపేర్ అయిపోతుంది. సో ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ డేటా మీద డిపెండ్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఈ డేటాలో మటు ఖచ్చితంగా మీరు సార్ట్ అవుట్ మల్టిపుల్ కాలమ్స్ మీద సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ సార్ట్ అసెండింగ్. ఇక్కడ మీకు అప్ యారో కనిపిస్తుంది, అవునా? డేట్ మీద ఒకవేళ ఈ కాలమ్ కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలనుకోండి, లెట్స్ టేక్ సార్ట్ డిసెండింగ్. ఇక్కడ మీకు డిజపేర్ అవ్వలేదు ఇంతకు ముందు లాగా, డేటా వ్యూ లాగా. సో ఖచ్చితంగా మీరు ట్రాన్స్ఫార్మ్ డేటా ఈ విండోలో మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, ఇది మీకు ఎలా సార్ట్ అవుట్ అయింది అనేది మీకు క్లారిటీ రావాలంటే ఇక్కడ అడ్వాన్స్ ఎడిటర్ అని కనిపిస్తుంది కదా మీకు హోమ్లోనే. అడ్వాన్స్ క్వైరీ సెక్షన్లో అడ్వాన్స్ ఎడిటర్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీరు టేబుల్ డాట్ సార్ట్ అని కనిపిస్తుంది. ఇది దీని గురించి డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం టేబుల్ డాట్ సార్ట్లో డేట్ వచ్చేసి ఫస్ట్ అసెండింగ్లో ఉంది, ఆ తర్వాత రీజన్ వచ్చేసి డిసెండింగ్లో ఉంది. ఒకవేళ మీరు ఇది ఆర్డర్ మార్చుకోవాలనుకున్నట్లయితే మార్చుకోవచ్చు అండి. అంటే జస్ట్ మీరు ఇది కట్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసి సరిపోతుంది. రైట్. సో ఈ విండో గురించి ఇది యాక్చువల్గా ఎం లాంగ్వేజ్ అంటాం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎం లాంగ్వేజ్ అన్నది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ ఎం లాంగ్వేజ్ అని వాడాం కదా, సో ఈ ఎం లాంగ్వేజ్ అంటాం. సో ఎం లాంగ్వేజ్ ఇది, అది సెకండ్ వీక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు అర్థం కాకపోతే ఓకే, బట్ ఒకవేళ చూడాలనుకున్నట్లయితే లేదా మన కస్టమైజేషన్ ఇంకా డీటెయిల్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ఎం లాంగ్వేజ్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది అడ్వాన్స్ ఎడిటర్ మీద ఉంటుందండి, అడ్వాన్స్ ఎడిటర్ విండోలో ఉంటుంది. ఓకే ఓకే మల్టిపుల్ కాలమ్స్ మీకు డేటా వ్యూలో చేయలేరు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫార్మ్ డేటా దీని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అడ్వాన్స్ ఎడిటర్లో ఎం లాంగ్వేజ్ అని ఉంటుంది. ఎం లాంగ్వేజ్ జస్ట్ మీకు జస్ట్ ఇవ్వడం కోసం చెప్పాను అంతవరకే, అది డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఓకే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎలాగ మల్టిపుల్ కాలమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవాలన్నది? అసెండింగ్ డిసెండింగ్ చూసారు కదా, దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లెట్ మీ క్లోజ్ ఇట్. క్వశ్చన్స్ లేకపోతే ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే ఉంటే మీరు అడగచ్చు. సంతోష్, భార్గవ్, సఫియా. సార్ ఏం లేవు సార్, కాకపోతే అక్కడ ఎడిటింగ్ చేసుకున్నాము సార్. అది అవునండి, ఆ ఎడిటర్ గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు ప్రస్తుతానికి ట్రాన్స్ఫార్మ్ డేటా ఇక్కడ నేను జస్ట్ మల్టిపుల్ కాలమ్స్ ఎలా సార్ట్ అవుట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మీ డేటా వ్యూలో పాసిబిలిటీ కాదు, ఒకవేళ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ కాలమ్ అయితే డేటా వ్యూలో పాసిబిలిటీ అవుతుంది, కానీ ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ అన్నప్పుడు దీని మీద రిలే అవ్వాల్సి ఉంటుంది. పవర్ క్వైరీ ఎడిటర్ అంటారు దీన్ని. ఓకే ఓకే భార్గవ్ ఫాలో అవుతున్నారా? మధ్యలో డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఆల్రెడీ. సో నెక్స్ట్ ఏంటంటే ఫోకస్ మోడ్ అంటే ఏంటి విజువలైజేషన్లో? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫోకస్ మోడ్ అని. కౌంటర్ మళ్ళీ చూపిస్తాను. లెట్ మీ ఎక్స్పాండ్ ఇట్.
ఇక్కడ మీకు ఫోకస్ మోడ్ అని కనిపిస్తుంది, అవునా? Yes, మనకి yes. మల్టిపుల్ విజువలైజేషన్ సపోజ్ మనకి ఇంకో నేను అదే సేమ్ కాపీ చేస్తున్నాను. లెట్ మీ ఒక మల్టిపుల్ విజువలైజేషన్ యాక్షన్ నేను డూప్లికేట్ చేయడం కారణం జస్ట్ మీకు చూపించడం కోసం, అవసరం లేదు. వేరే విజువలైజేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఇలా 2 ఉన్నాయనుకోండి, నేను దీని మీద మట్టుకే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను, అప్పుడు ఫోకస్ మోడ్ హెల్ప్ అవుతుంది. ఇది మీరు క్లిక్ చేసినట్లయితే ఫోకస్ మోడ్ చూడండి, సపరేట్ వ్యూ అనేది క్రియేట్ అయింది. ఇది టెంపరీ వ్యూ మట్టుకే, కాబట్టి ఇక్కడ బ్యాక్ టు రిపోర్ట్ ఆప్షన్ ఉంది, రైట్? సో ఆ పర్టికులర్ విజువలైజేషన్ లేదా ఆ పర్టికులర్ డేటా మట్టుకే మనకు కనిపిస్తుంది. ఇది టేబుల్ విజువలైజేషన్ కాబట్టి మీకు టాబ్లో ఫార్మాట్లో ఉంది. వేరే ఏమైనా విజువలైజేషన్ ఉన్నట్లయితే మీకు మారుతుంది. ఓకే, నేను ప్రస్తుతం ఇక్కడ టేబుల్లోకి వెళ్తాం. బ్యాక్ టు రిపోర్ట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇది ఫోకస్ మోడ్. ఫోకస్ మోడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? No. సింపులే కదా, జస్ట్ మీకు మల్టిపుల్ విజువలైజేషన్స్ ఉన్నప్పుడు దాని మీద మటుకు ఫోకస్ పెట్టి చూడాలనుకున్నట్లయితే చూడొచ్చు అంతవరకే. అండ్ ఇది ఆల్రెడీ చూసాం, హౌ టు చేంజ్ చార్ట్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ విజువలైజేషన్ నాకు టేబుల్ కాదు, బార్ చార్ట్ కావాలి, జస్ట్ మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ కావాలంటే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఎడ్జెస్ కనిపిస్తున్నాయి, రైట్? అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ రైట్ ఆర్ అప్ అండ్ డౌన్, రైట్? సో ఈ విజువలైజేషన్ మీరు సెలెక్ట్ చేయండి. విజువలైజేషన్ ప్యాన్లో మీ ఇక్కడ ఏ విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ డేటా అనేది కంపాటబిలిటీ ఉండాలి. కొన్ని విజువలైజేషన్స్కి ఎక్కువ డిమాండ్ చేస్తుంది డేటా, కొన్ని విజువలైజేషన్ తక్కువ డిమాండ్ చేస్తుంది, రైట్? సో లెట్స్ టేక్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం, లేదా ఏరే సెలెక్ట్ చేసాం. సో జస్ట్ మీరు అది సెలెక్ట్ చేసుకొని ఆ చార్ట్ మార్చి సరిపోతుంది. ఒకవేళ మీరు ఈ విజువలైజేషన్ చెప్పండి సార్. అంటే కాలమ్స్ డేటా ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి చార్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. డేటాను బట్టి యాక్చువల్గా మీకు ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఫీల్డ్స్ లో ఇంతకు ముందు టేబుల్ కి ఇన్ని ఆప్షన్స్ లేవు. యాక్సెస్ అని ఉంది, లెజెండ్ అని ఉంది, వాల్యూస్ అని ఉంది, స్మాల్ మల్టిపుల్స్ అని ఇవే ఉన్నాయి, రైట్? అదే టేబుల్లో మీకు వెళ్తే ఇన్ని ఆప్షన్స్ లేవు, కేవలం వాల్యూస్ మట్టుకే ఉంది. సో ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్క రకమైన డేటాని మనకి అడుగుతుంది, డిమాండ్ చేస్తుంది. సో మనం ప్రస్తుతం డేటా ఎంత ఎక్కువ ఉంటే దాని తగినట్టు చార్ట్ తీసుకుంటాం మనం. ఆ చార్ట్ని బట్టి డేటా అవసరం, అంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనకు చార్ట్ అవసరం ఉంటుంది, చార్ట్కి తగ్గట్టుగా మనం డేటా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజు మనం ఫోకస్ పెట్టాల్సింది కేవలం టేబుల్ మీద కాబట్టి, సో టేబుల్ సంబంధించిన వరకు ఫోకస్ చేద్దాం. ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బార్ చార్ట్ అంటే ఏంటి, మిగతా ఆప్షన్స్ విజువలైజేషన్స్ ఏంటి మీకు ఈ వీక్లోనే కవర్ అవుతుంది. అంటే ఈ వీక్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ 5 సెషన్స్లో. ఓకే ఫైన్. నెక్స్ట్ మరి ఇక్కడ మీకు ఒకవేళ కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నట్లయితే మీరు క్యాన్వాస్ మీద క్లిక్ చేయాలి. ఏ విజువలైజేషన్ మీద క్లిక్ చేస్తే ఆబ్వియస్ అది మారిపోతుంది. అక్కడ బార్ చార్ట్ కావాలి, అప్పుడు మీకు క్యాన్వాస్ మీద క్లిక్ చేసి బ్లాంక్ ఉంటుంది కదా, ఈ క్యాన్వాస్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీని మీద ఫోకస్ లేదు, దీని మీద ఫోకస్ లేదు, అప్పుడు నేను ఇంకొక చార్ట్ క్రియేట్ చేస్తే క్రియేట్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు అదే ఒక సెలెక్ట్ చేసి మీరు బార్ చార్ట్ క్లిక్ చేసినట్టయితే కొత్తగా ఏం క్రియేట్ అవ్వదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే అండు రీడు ఉంది ఇక్కడ చూడండి, టాప్ లెఫ్ట్ కార్నర్లో. సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ బార్ చార్ట్ క్లిక్ చేసిన యాక్చువల్ నాకు టేబుల్లే కావాలి, అండు లేదా రీడు. మీకు వర్డ్లో మీకు యూజ్ చేస్తుంటారు అండు రీడు, రైట్? సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. కాబట్టి రీడు మళ్ళీ బార్ చార్టే కావాలి నాకు, రీడు అండు. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ చార్ట్ విజువల్స్ అనేవి కొంచెం మార్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో ఏది సెలెక్ట్ చేస్తున్నారా లేదా కొత్తగా ఏం క్రియేట్ చేయాలా, క్యాన్వాస్ మీద క్లిక్ చేయండి. ఏదైనా ఉన్నది మార్చాలనుకుంటున్నారా, ఏది మార్చాలనుకున్నా అది సెలెక్ట్ చేసుకొని మార్చాల్సి ఉంటుంది. ఓకే, అండు రీడు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రెడీ. ఇంకోటి, ఎలా మనం ఈ రిపోర్ట్ షేర్ చేస్తాం. యాక్చువల్గా ఇది చాలా కాంప్లెక్స్ కాన్సెప్ట్. 4th and 5th వీక్లో డీటెయిల్ కవర్ అవుతుంది. మీకు ప్రస్తుతం ఈజీగా ఉండడం కోసం మీకు ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, పవర్ బిఐ సర్వీస్ నాకు అకౌంట్ ఉంది. అది 3rd వీక్ ఆర్ 4th వీక్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నది. ప్రస్తుతానికి నేను పవర్ బిఐ సర్వీస్ ఉంది, నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ డెస్క్టాప్ మీద ఉన్న విజువలైజేషన్ ఆన్లైన్లో లాగిన్ అయిపోతుంది. కొంత టైం పడుతుంది, అథెంటికేటర్ కూడా అవసరం.
సో మీరు ఈ అథెంటికేషన్ గురించి అంత వరీ కావద్దు. ఓకే, సో ఇది అప్రూవ్ సైన్ ఇన్ రిక్వెస్ట్ అని వస్తుంది. నేను మొబైల్లో లాగిన్ అవ్వాలి. సో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఇది యాక్చువల్ టూల్. మొబైల్లో మీరు అథెంటికేటర్ టూల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు నేను మొబైల్ యాక్సెస్ చేస్తున్నా ఇప్పుడు. ఇది డీటెయిల్గా తర్వాత చూద్దాం. మీకు మరి అర్థం కాకపోతే ఓకే వదిలేసేయండి. అప్రూవ్ అయ్యింది. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా అప్రూవ్ అయినట్టుగా. STS అంతే. సో ఈ లాగిన్ గురించి వరీ కావద్దండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ప్రాజెక్ట్ అన్నది ఇక్కడ ప్రాజెక్ట్ అన్టైటిల్ ఉందా? సో అన్టైటిల్ ఉన్నట్లయితే మీకు ఒక నేమ్ ఇచ్చినట్లేదు. మనం పని చేద్దాం, నేమ్ ఇద్దాం. ప్రాజెక్ట్ టేబుల్ విజువలైజేషన్. ఓకే, నేను సేవ్ చేశాను. ఫస్ట్ ఎప్పుడు మీరు పవర్ BI సర్వీస్కి వెళ్ళే ముందు సేవ్ చేయాలి. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత పవర్ BI సర్వీస్ క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మాకు వర్క్ స్పేస్ యాక్చువల్గా అడగలేదు. వర్క్ స్పేస్ ఇక్కడ వర్క్ స్పేస్ ఎందుకు అడగలేదు? పవర్ BI సర్వీస్ workspace, my workspace. Okay, project 1, project 2, workspace. View your data as a diagram. Got it. All right. ఎందుకు ఇది ప్రింట్ అవ్వట్లేదు? That's all right. Correct. Dashboard. Table visualization. Let's check this. Name, rename, table. What's going on? ఓకే, యాక్సెప్ట్ చేయట్లేదు ఫర్ సమ్ రీజన్. బట్ ఇది ఇక్కడ ప్రింట్ అవుతుంది. నీకు ఈ ఎర్రర్ కరెక్ట్ చేసి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే లాగిన్ అవ్వడం వల్ల కనిపించట్లేదా, లేకపోతే వేరే రీజన్ ఏమైనా ఉందని అర్థం కావట్లేదు. పవర్ BI సర్వీస్ సైన్ ఇన్. ఓకే, నో సైన్ ఇన్ సేమ్ అకౌంట్. పవర్ BI సర్వీస్ workspace 1. Okay, for some reason it's not publishing it. నేను తర్వాత ఈ రెక్టిఫై చేసి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా అక్కడ ప్రింట్ అక్కడ పబ్లిష్ అవుతుంది, అక్కడ నుంచి మనం చూడొచ్చు. నెక్స్ట్ లెట్స్ కీప్ దిస్ క్వశ్చన్ ఇన్ పెండింగ్. హౌ టు షేర్ రిపోర్ట్ ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రేపు. మీకు ఏదైనా సరే ఒక ఫైల్ క్రియేట్ అయినట్లయితే అగైన్ పవర్ BI సర్వీస్కి వెళ్ళాలి. క్రియేట్ అయిన కొత్త క్రియేట్ అయినట్లయితే లైన్స్ కనిపిస్తాయి. అది కూడా మీకు ఇక్కడ కొత్త ఫైల్ ఏం లేదు కాబట్టి డాట్ లైన్స్, అది కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేండి. మైక్రోసాఫ్ట్ పవర్ BI ఇది ఇంతకుముందు చేసింది. ఏమైనా డేటా లిమిట్ వల్ల అది ఏంటో అర్థం కావట్లేదు. లేట్లా. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ సమ్ రీజన్ లైక్ బగ్ ఏంటి అర్థం కావట్లేదు. ఆన్లైన్ అయితే ప్రింట్ అవ్వట్లేదు. జస్ట్ ఒక 5 seconds కంటే ఎక్కువ పట్టదు. రైట్, సో ఈ గ్రిడ్ అన్నది ఎలా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు చూద్దాం. సో మీకు గ్రిడ్ అనేది యాక్చువల్లీ ఇది సెలెక్ట్ చేసుకోండి విజువల్. యాక్చువల్లీ లెట్ మీ డిలీట్ దిస్ వన్.
ఈ టేబుల్ ఉంది కదా, మీకు ఫార్మాట్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోపోయేది ఫార్మాట్. అంటే విజువలైజేషన్ మనకు ఇలా ఉంది, దాన్ని ఎలా ఫార్మాట్ చేసుకోవాలి, రైట్? సో ఇక్కడ ఫార్మాట్లో అంటే ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవునా? అది విజువలైజేషన్ బట్టి మారుతూ ఉంటుందండి. యువర్ ఫార్మాట్ ఆప్షన్ కాంటెక్స్ట్ బేస్డ్ ఇది. సో ఆ విజువలైజేషన్కి ఏమేమి ఫార్మాట్ చేయగలమో ఆ ఆప్షన్స్ బట్టి కనిపిస్తాయి. ఇక్కడ మీకు జనరల్లో వెళ్ళినట్లయితే ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ ఉంది. యాక్చువల్లీ ఇది ఏం లేదు, చూడండి ఇక్కడ 6496 కనిపిస్తుంది కదా. ఇప్పుడు మూవ్ చేశారనుకోండి, మార్జిన్ చూసారా? సో ఈ కోఆర్డినేట్స్ అనమాట, అంతే, అంతకంటే ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నట్లయితే, ఇది వై యాక్సిస్ అనుకున్నట్లయితే ఈ కోఆర్డినేట్స్ మార్చడం అనమాట, అంతే. ఒక విడ్త్ మార్చడం కోసం ఇక్కడ మనం విడ్త్ ఇలా మార్చుకోవచ్చు, హైట్ మార్చడం కోసం ఇలా మార్చుకోవచ్చు మనం. ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. 60 ఒకవేళ మార్చాలనుకుంటే లెట్స్ టేక్ 900, విడ్త్ మారింది, అవునా? హైట్ వచ్చేసి లెట్స్ టేక్ 250 సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మార్చుకోవచ్చు. ఈ మెయింటైన్ లేయర్ ఆర్డర్ అనేది కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్. అది మీకు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాగో మీకు ఇది పవర్ బి సర్వీస్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి మీకు అది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఓకే, ఈ ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, విడ్త్ అండ్ హైట్ అర్థమైందా? ఫార్మాట్ లో ఉంటుందండి ఇది. ఓకే, ఇక్కడ మీరు టెక్స్ట్ ఏమైనా టెక్స్ట్ ప్రింట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ మై రిపోర్ట్ అని టెక్స్ట్ ప్రింట్ చేయొచ్చు. ఈ టెక్స్ట్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే, బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే బ్రౌజర్లోకి వెళ్ళి లేదా అప్లికేషన్లోకి వెళ్ళి స్క్రీన్ రీడర్ అన్న ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే రీడ్ చేస్తుందండి, 1 by 1 రీడ్ చేస్తుంది. సో అప్పుడు ఈ విజువలైజేషన్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఈ టెక్స్ట్ మనం ఏం రాయలేదు అనుకోండి, వాళ్ళకి అది స్కిప్ అయిపోతుంది. సో బ్లైండ్ పీపుల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒక రిపోర్ట్ అని తయారు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క విజువలైజేషన్కి అది డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇక్కడ దిస్ ఈజ్ అ టేబుల్ వ్యూ ఆఫ్ region name and sales volume. Okay, it got a total of 3795489. ఓకే, సో ఇలా మనం టైప్ చేసినట్లయితే స్క్రీన్ రీడర్స్ అంటే బ్లైండ్ పీపుల్ ఈజీగా స్క్రీన్ రీడర్ రీడ్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఇది ఒక టేబుల్ వ్యూ, దీంట్లో రీజన్ సేల్స్ వాల్యూమ్స్ ఉన్నాయి, టోటల్ వచ్చేసి ఇది. కావాలనుకున్నట్టయితే ప్రతి ఒక్క వాల్యూని మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. ఇది ఇక్కడ మీకు జనరల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మల్టీ లేయర్ ఆర్డర్, మెయింటైన్ లేయర్ ఆర్డర్ మటుకు ఒకటే. అది కూడా అంటే ఈ పవర్ బి సర్వీస్ ఇష్యూ ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను, అది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ స్టైల్. మీకు ఇక్కడ చూస్తే కేవలం బ్లాంక్గా ఉంది, అంత డల్గా ఉంది. సో మీరు ఏమైనా ఇది డిఫాల్ట్ స్టైల్ కాబట్టి ఒకవేళ మార్చాలనుకున్నట్టు నన్ను యాక్చువల్గా ఏముండదు, కంప్లీట్గా బ్లాంక్ ఉంటుంది. యాక్చువల్గా మినిమల్ అన్నది యాక్చువల్గా కొంచెం డిఫాల్ట్ లాంటిది, కొంచెం క్లియర్గా ఉంది, అంత అట్రాక్టివ్ అయితే లేదు. ఇక్కడ బోల్డ్ హెడర్ అని ఉంది. సో హెడర్ మటుకే బోల్డ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో వైట్ ఫోన్తో కనిపిస్తుంది, రైట్? సో ఆల్టర్నేటివ్ రోస్ చూడండి. ప్రతి ఒక్క రో అన్నది చూడండి, ఫస్ట్ రో వైట్గా ఉంది, సెకండ్ రో గ్రే కలర్లో ఉంది, కనిపిస్తుంది కదా. అండ్ థర్డ్ రో వైట్లో బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఫోర్త్ రో గ్రే కలర్. ఆల్టర్నేటివ్ ప్రతి ఒక్క ఆల్టర్నేటివ్ రో ఆ స్టైల్ మారుతుందండి. ఓకే, సో కాంట్రాస్ట్ ఆల్టర్నేట్ రోస్ అనేది సేమ్ ఇంతకు ముందు లాగే కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ గ్రే అండ్ బ్లాక్. ఓకే, గ్రే కలర్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది, అంతే. అండ్ ఫ్లాషీ రోస్ బ్లూ కలర్తో వస్తుంది, మనం మార్చుకోవచ్చు, ఈ కలర్స్ అని కూడా మార్చుకోవచ్చు మనం. లెట్స్ టేక్ బోల్డ్ హెడర్, ఫ్లాషీ రోస్. ఆ బోల్డ్ హెడర్ ఇంతకుముందు బోల్డ్ హెడర్ లేదు, ఫ్లాష్ చూస్తే మీకు హెడర్ అనేది అంత క్లియర్గా లేదు. ఇప్పుడు మనం బోల్డ్ హెడర్, ఫ్లాషీ రోస్, సేమ్ ఫ్లాషీ రోస్ కాన్సెప్టే, స్టైలే, బట్ విత్ బోల్డ్ హెడర్స్. స్పార్స్ అనేది బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది, అందువల్ల ఈ విధంగా వచ్చింది, రైట్? కండెన్స్డ్ అనేది నార్మల్ మన డిఫాల్ట్ వ్యూ అనుకుంటాం ఇది. సో ఈ విధంగా వచ్చింది. ఓకే, స్టైల్ పార్ట్ అర్థమైందా? రైట్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
మీ వాయిస్ చాలా లోగా ఉంది. రైట్. సో ఒకవేళ మీరు ఇంతకుముందు బిహేవియర్ ఎలా ఉందో అలాగే డిఫాల్ట్ బిహేవియర్ కావాలనుకున్నట్లయితే రివర్ట్ టు డిఫాల్ట్. ఇంతకుముందు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వచ్చింది, రైట్? సో ఇది మీకు ఎప్పుడు హ్యాండీ అవుతుందండి. ఒకవేళ ఏమైనా టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ చేసుకోవచ్చు. మరి డిఫాల్ట్ బిహేవియర్ కావాలనుకుంటే జస్ట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఓకే, ఈ రోజు సెషన్ ఇక్కడతో ఆపుదాం. యాక్చువల్గా అరౌండ్ 2 hours మీరు ప్రిపేర్ అవ్వండి. సో 2 hours ఉండే సెషన్ ఉంటుంది. సో రేపటి యాక్చువల్ ఒక 2-3 సెషన్స్ కేవలం 1 hour ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీకు 2 hours అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఈరోజు సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నా కూడా చెప్పచ్చు. ఇంకా ఇలా కాదు ఇంకా బెటర్గా చేద్దాం అంటే చేద్దాం. యా, సంతోష్, భార్గవ్ అండ్ సఫియా. సఫియా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు ఇది కాలమ్స్, అసెండింగ్ ఆర్డర్స్, డిసెండింగ్ ఆర్డర్స్ ఇవన్నీ మనకు సెట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకి ఏమైనా టాస్క్లు ఇస్తారా సార్? ఇలా ఈ ఆర్డర్స్ లో ఉండాలా, ఇలా ఏమైనా టాస్క్ ఇస్తారా? అవునండి, అది రిక్వైర్మెంట్ చెప్తారు. ఒకవేళ రిక్వైర్మెంట్ మనం కంప్లీట్ చేసిన తర్వాత డాష్బోర్డ్ క్రియేట్ చేస్తున్నారు, లేదా నాకు ఈ విధంగా కాదు వాడి ఆర్డర్లో ఉంటే బెటర్ అని వాళ్ళు చెప్పినట్లయితే మనం చేసుకోవచ్చు. అది ఇనిషియల్ రిక్వైర్మెంట్లోనే అది ఇంక్లూడ్ అవ్వచ్చు, లేదా ఆ తర్వాత చేంజెస్ చెప్తూ ఉంటారు కదా, సో అక్కడ అవ్వచ్చు. దాన్ని బట్టి చేసుకోవాలా? దాన్ని బట్టి ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చవలసి ఉంటుంది. ఓకే, అది పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ట్రాన్స్ఫరింగ్ డేటా క్లీన్ చేశారు కదా సార్, ఆల్రెడీ క్లీనింగ్ డేటా అని చూపించారు. అవును, ఒక రా డేటా అనేది ఎలా ఉంటుంది సార్ మనకి చూడాలంటే? రా డేటా మీకు నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ మొత్తం ఉంటుంది. సో అక్కడ మనం డీటెయిల్ చూద్దాం. ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. అన్క్లీన్ డేటా కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సపోజ్ ఇక్కడ హెడర్స్ ఉన్నాయి, హెడర్స్ మన బయటకు వచ్చేసాయి. కొన్నిసార్లు హెడర్స్ ఎక్కడ ఉండవు, ఇక్కడ 4th row 5th row ఎక్కడో ఉంటాయి, పైన అంతా సమ్ చెత్త ఉంటుంది. సో అది ఎలా క్లీన్ అనమాట, ఎలా పెడితే అలా ఉండొచ్చు. అంటే ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ వీక్ ఏంటంటే సింపుల్ స్టఫ్, విజువలైజేషన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఎటు వచ్చి ఫార్మాటింగ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. బట్ ఉన్న కాన్సెప్ట్స్ లో విజువలైజేషన్ ఈజీ కాబట్టి నేను ఫస్ట్ వీక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంది. డాక్స్ వచ్చేసరికి ఇంకా డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంది. ఓకే, ఈ డేటాబేస్ అంటే దీంట్లో ఏమొస్తుంది సార్ మనకు? దేని మీద ఉంటుంది సార్ డేటాబేస్ అంటే? డేటాబేస్ ఏదైనా ఉండొచ్చు, సిఎస్వి అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ డేటాలో నేను క్లిక్ చేశానంటే ఇది hundreds of డేటా సోర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ మొత్తం చూస్తే ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఓకే, సో ఒక డేటా సోర్స్ అని చెప్పలేం. సో అది ప్రాజెక్ట్ బట్టి వాళ్ళు ఎక్కడ డేటా స్టోర్ చేస్తారో మనం చెప్పలేం కదా. సో మనం ఏంటంటే అట్లీస్ట్ అవును టాస్క్ బట్టి ఉంటుంది, వాళ్ళ ప్రాజెక్ట్ ఏ విధంగా సెటప్ ఎలా ఉంటుంది అనేది దాని మీద ఉంటుంది. కానీ ఏదైనా మనకు ఏ ఫార్మాట్ లో వచ్చినా మనకైతే కామన్ గా ఉంటుంది. కామన్ ఇన్ సెన్స్ కొంచెం మారుతుంది. అది కొన్ని మనం చూద్దాం ఎలాగన్నది కనెక్ట్ చేసుకోవాలన్నది. ఎక్సెల్ టెస్ట్ మీ ఎక్సెల్ మట్టి చూసాం, సిఎస్వి ఎలాగా, ఎక్స్ఎంఎల్ ఎలాగా, జేసన్ ఎలాగా, లేదా సీక్వెన్స్ ఎలాగా, ఆర్కిల్ అని మళ్ళీ మీకు కాన్సెప్ట్ వస్తుంది. సో ఆ టాపిక్ అనేది మళ్ళీ కొంచెం కాంప్లెక్స్ స్టఫ్ కదా, మరి అది నెక్స్ట్ వీక్ లో అంటే 3rd week or 4th week లో వస్తుంది. ప్రస్తుతం సింపుల్ గా నేను క్లీన్ డేటా తీసుకొని విజువలైజేషన్ వరకు మనం ఫోకస్ చేద్దాం. అంటే చార్ట్ దాన్ని ఎలా ఫార్మేట్ చేసుకోవాలి. యాక్చువల్ ఫస్ట్ వీక్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, తర్వాత డేటా మోడలింగ్ ఉంటుంది, తర్వాత విజువలైజేషన్ ఉండాలి. ఇక్కడ మీకు ఫ్లో చూపించాం కదా. ఫస్ట్ యాక్చువల్గా ఎలా లోడ్ చేసుకోవాలని ఉండాలి. మీరు అన్నా కదా క్వశ్చన్, మిగతా డేటా సోర్స్ ఎలా కంటే యాక్చువల్లీ ఇది ఫస్ట్ వీక్ మనం డిస్కస్ చేయడం ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయాలి. తర్వాత డేటా ట్రాన్స్ఫర్మేషన్ కదా, తర్వాత డేటా మోడలింగ్, అక్కడ తర్వాత డేటా విజువలైజేషన్. డైరెక్ట్ డేటా విజువలైజేషన్కి వెళ్ళకూడదు. కానీ ఈ కాన్సెప్ట్స్ అని చాలా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అందువల్ల మనం ఇక్కడికి వెళ్ళాం. అవును, అందువల్ల మీకు ఇక్కడ 4th క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, స్లాక్ లో పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. చెప్పండి, మీ వాయిస్ చాలా లోగా ఉందండి, నాకు వినిపించట్లేదు. మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి. పవర్ బిఐ డేటా ఫ్లో అంటున్నారా, అంటే కోర్స్ ఫ్లో అంటున్నారా? అవును సార్, ఒకసారి అదే. ఓకే, ఫస్ట్
టాపిక్. ఫస్ట్ వీక్ ఏంటంటే మనం ఎలా లోడ్ చేసుకుంటాం డేటా అదంతా కూడా. ఒక డేటా సోర్స్ ఉండదు. ఇప్పుడు చూసారు కదా, మీకు హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్స్ ఉంటాయి. ఎలా చేసుకోవాలి, మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని కవర్ చేసుకుందాం. ఓకే, అది ఫస్ట్ వీక్లో కేవలం ఎక్సెల్ మటుకి లోడ్ చేసాం కాబట్టి అందుకు ఫస్ట్ వీక్ అని పెట్టాం. కానీ మీకు యాక్చువల్ డీటెయిల్గా 4th and 5th వీక్స్లో వస్తుంది. ఆ డేటా అనేది క్లీన్గానే ఉండదు. ఇప్పుడు మనం క్లీన్ డేటా ఇచ్చేసాం, క్లీన్ డేటానే ఉండదు. సో ఎలా పడితే అలా ఉండొచ్చు. దాని తగ్గట్టుగా మనం మల్టిపుల్ కేసు నెక్స్ట్ వీక్ చూద్దాం ఎలా క్లీన్ చేసుకోవాలన్నది. ఈ కంప్లీట్ టూల్ మొత్తము, ఈ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ మొత్తము అదే. మీకు చూస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రైట్? యాడ్ కాలమ్, వ్యూ, టూల్స్, సో చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో ఇవన్నీ కూడా ఒక 1 వీక్ పడుతుంది కంప్లీట్ చేసుకోవడం కోసం, రైట్? నెక్స్ట్ వచ్చేసి క్లీన్ అంటే డేటా లోడ్ చేసుకుందా. డేటా లోడ్ అంటే ఏంటి? పవర్ BI డెస్క్టాప్ తీసుకురావడం, డేటా తర్వాత డేటా క్లీన్ చేసుకుంటా. ట్రాన్స్ఫర్మేషన్ డేటా ఉంది కదా, అది దాని ద్వారా చేసుకుంటాం. దీని ద్వారా డేటా మోడలింగ్ అని చేస్తాం 3rd వీక్లో. డేటా మోడలింగ్ మీకు ఇక్కడ ఉంది, రైట్? ఇది డేటా మోడలింగ్. ఇక్కడ మనం డాక్స్ యూజ్ చేస్తాం. సో కొత్తగా క్యాల్కులేట్ కాలమ్స్ మీకు ఇవన్నీ కూడా మీకు మెన్యూలోకి వెళ్ళినట్టు మోడలింగ్ అని ఉంటుంది, రైట్? సో ఇవన్నీ కూడా డేటా మోడలింగ్ సంబంధించినవి. ఇక్కడ డాక్స్ అనే లాంగ్వేజ్ కూడా యూజ్ చేయొచ్చు. సో దాని డాక్స్లో చాలా అరౌండ్ 900 ఫంక్షన్స్ ఏమో ఉన్నాయి మొత్తం. M and DAX రెండు కలిపి more than 1000 ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ అన్ని డాక్స్ అని చూద్దాం. ఆ లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ ఈ మోడలింగ్ అనేది పర్పస్ ఏంటంటే డేటాని లింక్ చేసుకొని మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం మార్చుకోవడం. ఒక టేబుల్లో ఉండకపోవచ్చు కదా, మల్టిపుల్ టేబుల్స్లో ఉండొచ్చు. సో దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకొని మన తగ్గట్టుగా అంటే రిక్వైర్మెంట్ తగ్గట్టుగా డేటా అనాలిసిస్ తగ్గట్టుగా మనం మార్చుకోవడం అన్నది చేద్దాం. తర్వాత డేటా విజువలైజేషన్ ఫస్ట్ వీక్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది డేటా విజువలైజేషన్. సో డేటా మొత్తం మనకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత చార్ట్స్, ప్లాట్స్ గీయాల్సి ఉంటుంది, తర్వాత పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు సార్, ఒకసారి చెప్పండి. రికార్డెడ్ వీడియో చూసి ఒకవేళ క్వశ్చన్స్ ఏమన్నా నెక్స్ట్. రైట్, యాక్చువల్లీ ఈరోజు నేను డీటెయిల్గా ఏమి డిస్కస్ చేయలేదు. ఇన్స్టలేషన్ ఒకటి ఎలా ఇన్స్టలేషన్ చేయాలన్నది. ఇన్స్టలేషన్ చేయండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్కడ స్లాక్లో పోస్ట్ చేయండి. మీరు స్లాక్లో కావాలి, ఇన్బాక్స్లో ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది, మీకు యాక్సెప్ట్ చేయండి. ఈరోజు కేవలం బేసిక్ ఓవర్వ్యూ టూల్ ఆఫ్ టూల్ అంటే ఇన్స్టాలేషన్ లింక్ పంపించేస్తారు మెయిల్కి. స్లాక్లో పెట్టాను చూడండి, ఇక్కడ మీకు స్లాక్ ఇక్కడ ఉంది, ఎలా చేయాలన్నది. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసుకొని జస్ట్ మీరు వీడియో ఫాలో అవ్వండి. ఇక్కడ డౌన్లోడ్ సెంటర్ పేజ్ ఉంది, అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. ఓకే, వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే సార్, షూర్. ఆల్రెడీ ఈ రోజు యూజ్ చేసిన ఫైల్ ఇక్కడ నేను పోస్ట్ చేశాను. ఓకే సార్, ఓకే. అండ్ దయచేసి మీరు ఇంటరాక్టివ్గా ఉండండి. మైక్రోఫోన్ ఇష్యూస్ ఏముంటే దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఇంటరాక్టివ్గా లేరనుకోండి, మిగతా వీడియో కోర్స్తో దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మైక్రోఫోన్ అంతా మీరు క్లియర్ అంటే సెట్ చేసుకోండి. ఇంకోటి నాయిస్ లేని ఎన్విరాన్మెంట్లో ఉండండి, మిగతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, రికార్డింగ్ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, రైట్? సో దయచేసి నాయిస్ లేని ఎన్విరాన్మెంట్లో ఉండండి. మొబైల్ ఫోన్స్ కాదు, డెస్క్టాప్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ యూజ్ చేయండి ప్లీజ్. మీరు కొంతమంది మొబైల్లో చూస్తుంటారు, దయచేసి మొబైల్లో నేను ఎంకరేజ్ చేయను, డెస్క్టాప్లో సెషన్ వినండి. ఓకే, ఫైన్. ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? సఫియా, మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సఫియా మ్యూట్ స్పెక్టర్, అసలు ఏం అర్థమైనట్లేదు ఈమెకి. సఫియా, ఓకే, నేను రికార్డింగ్ అయితే స్టాప్ చేస్తాను. సరే, ఓకే.